నమస్తే, నేను మీ క్రాంతి. ఇవాళ మనతోటి చేవెళ్ళ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం సార్. నమస్తే. నమస్తే క్రాంతి. ఎట్లా నడుస్తుంది సార్ ప్రచారం? చాలా మంచి నడుస్తుంది. మేము ప్రచారం మీద ఆధారపడి ఉన్నారు. ప్రజా ఆధారణ ఎట్లున్నది మీకు ప్రచారం? చాలా మంచిగా ఉన్నది. ప్రతి ఒక్కరు కేవలము మోడీ అభిమానులు బీజేపీ అభిమానులే కాక ప్రతి ఒక్కరు కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఉత్త ప్రజలే కాదు, అక్కడ ఓటేసిన వాళ్ళే కాక లీడర్లు కూడా అందరూ మీరే ఉండాలని చెప్తున్నారు. ఇది అతిశయోక్తి అనిపిస్తలేదా? కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు చెప్పడం ఏంది, మీకు బీజేపీ వాళ్ళు చెప్తే ఓకే. దీనికి కారణాలు ఉన్నాయి. ఒకటేమో వ్యక్తిగతంగా, అండ్ ఇది నేను చెప్పినే కాదు, మీరే కాంగ్రెస్ నాయకులు, ఇక్కడ ఇప్పుడు స్పీకర్ ఉన్నాడు ప్రసాద్, ఆయన్నే చెప్పిండు వీడు దొంగ, వీడికి ఏం చేసిండు ఏం చేయలేదని ఆయన్నే చెప్పిండు. ప్రసాద్ కుమార్ ఇప్పుడు స్పీకర్. తర్వాత బట్టి విక్రమార్క అసెంబ్లీలో చెప్పిండు వీడు మక్కల స్కామ్ చేసిండు. దాని తర్వాత అనిల్ యలవర్తి అనుకుంటా తన పేరు, కాంగ్రెస్ నాయకుడు, గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి ఓ కోడి ముంగట కోడి దాన పెట్టి కోడితో ప్రెస్ మీట్ పెట్టిండు, వీడు దాన దొంగ అని. గుడ్ల స్కామ్ చేసిండు. ఇవన్నీ కూడా విమర్శించింది కాంగ్రెస్ వాళ్ళే. ఇంకా ఈయన టీఆర్ఎస్ అధికార పార్టీ ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళ మీద చాలా దాడులు చేసిండు. అంటే ఈయనకు దాడి చేసే దమ్ము లేదు, కానీ ఎవరినో పోలీసు వాళ్ళను వీళ్ళను రెవెన్యూ ఆఫీసర్లను ఈ ఇష్యూస్ మీద వాళ్ళని బాగా హింసించిండు. అయితే వాళ్ళందరూ కూడా ఇప్పుడు మా పార్టీకి వస్తామని వాళ్ళకందరు కారణాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారే బోడగుండోడా, నువ్వు తాడారా బొంగరమా అని అన్నాడు. నువ్వెవడ్రా అని. మరి అదే రేవంత్ రెడ్డి పార్టీలో చేర్చుకున్నాడు కదా. అవును, అదే రేవంత్ రెడ్డి ఆ పార్టీలు చేసుకున్నాడు. అయితే కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా ఒప్పుకుంటారు ఆయనను? ఎట్లా కాంగ్రెస్ వాళ్ళు ఒప్పుకుంటారు? అట్లే టీఆర్ఎస్ వాళ్ళు, ఆయన పెద్దగా అయిందే రాజకీయాలు రాకముందు పౌల్ట్రీ ఫెడరేషన్ చేసిందే కేసీఆర్ గారు చేసి దాన్ని ఇన్ఛార్జ్ ఏదో పెట్టిండు. తర్వాత గెలిపించిండు. ఈయన ఎవడు గుడిసోటాడు, ఇక్కడ గెలిపించిండు, ఎంతో చేసినాక కేసీఆర్ బిడ్డే జైల్లో పడ్డ రోజు టికెట్ ఇచ్చినాక కేసీఆర్ కుటుంబానికి దోకా చేసి బయటికి వెళ్ళాడు. వాళ్ళు ఎట్లా ఒప్పుకుంటారు? వాళ్ళందరూ కూడా కోపంగా ఉన్నారు. టీఆర్ఎస్ వాళ్ళందరూ కోపంగా ఉన్నారు. అయితే ఒక మార్గం పైసలు వంచుడు. అండ్ పైసలు వంచుడు నేను రాజకీయాలలో ఏం చెప్తందుకు లేదా వాళ్ళకు. రాహుల్ గాంధీ పేర వాడగలరు, మేము 5 గ్యారెంటీలు 6 గ్యారెంటీలు అని ఉన్న పథకాలే మంచిగా అయితే లేదు, అది చెప్పలేదు. ఓన్లీ అవతల మీద బురససాల పైసలు. 6 గ్యారెంటీలు సక్సెస్ కాలేదంటారా మీరు? నేను కాదు, ఎవరినన్నా ప్రజలు అడుగు. 6 గ్యారెంటీలు కాలేదు, ఉన్న పథకాలు కూడా చక్కగా అయితే లేదు, పైసలు లేవు. దివాలా తీసింది కదా రాష్ట్రం. పోయినైనా ధనిక రాష్ట్రం అని 7 లక్షల కోట్లు అప్పులు పెట్టిపోయిండు. ఇప్పుడు సంఖ్యలో చెప్పాలంటే ఇప్పుడు 80,000 కోట్లు అప్పులు కట్టాలి, ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ఏడాదికి 60,000 కోట్లు జీతాలు కట్టాలి. ఇంకా మిగిలింది ఏంది? 140-150 వేల కోట్ల దాంట్లో మిగిలింది ఏం లేదు. అయితే ఎట్లా చేయగలుగుతారు? ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ అన్నారు, డిసెంబర్ అన్నారు, జనవరి అన్నారు, ఫిబ్రవరి మార్చ్ అయిపోయింది, ఇప్పుడు ఆగస్ట్ అంటుండ్రు. కానీ ముఖ్యమంత్రి గారు చాలా తెలివిగలైన ఆగస్ట్ అని చెప్పింది, కానీ ఏ ఆగస్ట్ అని చెప్పలేదు. ఈ ఆగస్టా నెక్స్ట్ ఆగస్టా అంటే గోడ మీద రేపు అని రాసి ఉంటుంది చూడు, రోజు రేపు అనే ఉంటుంది. ఓ శ్రీ రేపు రాని. రైట్. అంటే రేవంత్ రెడ్డి ఇప్పుడు ఇచ్చినటువంటి ఆగస్టు 15 ఆగస్టుకు నేను మొత్తం రుణమాఫీ చేసేస్తాను అన్నాడు. అవుతుందా కాదా మీ ఉద్దేశంలో? ఏ ఏడాది తెలియదు నాకు. ఈ ఏడాదా 15 ఏ ఏడాది ఆగస్ట్లా? ఏ ఆగస్ట్ 15th అది చెప్పమనాలి ఫస్ట్. తెలివితోటి అన్నాడు అంటారా ఆ మాట? అంతే, తెలివితోటి. ఇంకోటి ఆయన తప్పు పట్టలేము, ఎందుకంటే ఆయన పథకాలు ఆయన చేయలేదు. పథకాలు 6 గ్యారెంటీలు ఆయన ప్రామిస్ చేయలేదు. పథకాలు ఎవరు ఏదో ఢిల్లీ నుంచి వస్తుంది అనుకున్నాము. ఢిల్లీ కూడా కాదు. 100 ఏళ్ళ కాంగ్రెస్ పార్టీ ఎంత దిగజారిపోయిందంటే ఓ మేనిఫెస్టో ఓ గ్యారెంటీలు అంటే ఇక్కడ చీఫ్ మినిస్టర్లను కన్సల్ట్ చేయకుండా చేసింది అనుకుంటాము. సరే, ఎక్కడ చేసింది? ఢిల్లీలో వాళ్ళ మేనిఫెస్టో టీం ఉంది, వాళ్ళ చేయలేదు. చేసింది ఎవరు? వాళ్ళు రాసిచ్చింది వాళ్ళ కిరాయికి తీసుకున్న ఎలక్షన్ మేనిఫెస్టో, ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ ఆయన రాసిండ్రు. కొనుగోలు ఏందో ఏం పేరు, ఆయన మేనిఫెస్టో మొత్తం ఆ కిరాయికి తీసుకున్న ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ రాసిచ్చిండు. నేను గివ్ ఇస్తా, గీ ఓట్లు ఇవ్వండి, గివ్ ఇస్తా మీరు గింది కోటేయాలి, గవ్విస్తా గందు కోటేయాలి, గట్లా రాసింది ఇది. అది ఎవరైనా ఆర్థిక శాస్త్రం తెలిసిన వాళ్ళ, ఆర్థిక పరిస్థితి తెలిసిన వాళ్ళ,
స్టేట్ ఫైనాన్స్ తెలిసిన వాళ్ళ ఎవ్వరు కూడా అట్లా చేయరాదు. ఉదాహరణగా 2,500 రూపాయలు ఇస్తా అన్నారు మహిళలకు, ఒక్కటి వస్తలేదు. 4,000 రూపాయలు పెన్షన్, నూనె పెన్షన్ చక్కగా వస్తుంది. దాదాపు 15% అర్హతులకు ఇప్పుడు పెన్షన్ వస్తలేదు. అదే కాక ఇదేది నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నారు, అది వస్తలేదు. రైతు బంధు 15,000, ఉన్న రైతు బంధే ఇవ్వగలుగుతలేదు 10,000 రూపాయలు. మళ్ళా డిసెంబర్ వరకు 2 లక్షల రూపాయలు ఖాతాలో పడితే రుణమాఫీ అవుతలేదు. ఆ లాస్ట్ దానికి 30,000 కోట్లు అవుతాయి. 30,000 కోట్లు కాదు, 3 కోట్లు కూడా జేబులో లేవు. చేతిలో చిప్ ఉన్నది. ఏమన్నా అంటే పెద్దన్ని ఇస్తాడని ఢిల్లీకి పోవాల్సి వస్తుంది. ఆ పెద్దన్న ఎవరు? మోడీ ఏమో తను ఇటువంటి ఇష్యూస్ అలా ప్రజలకు నష్టమవుతుందని రాజకీయాలకు పక్కకు పెట్టి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కూడా హద్దులు దాటి అప్పులు తీసుకున్నా కూడా మళ్ళీ 9,000 కోట్లు ఇచ్చిండ్రు. అందుకే ఈరోజు కరెంట్ నడిచినా, బస్సులో డీజిల్ పోసినా. తెలంగాణ రాష్ట్రం నడుస్తుందంతా మోదీ ఇచ్చిన పుణ్యమే అంటారా? తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు నడుస్తున్నాయి అంతా మోడీ ఇచ్చి అప్పులు హద్దులు దాటి అప్పులు తీసుకున్నా కూడా మళ్ళీ ఆలోచించిండు. రేవంత్ రెడ్డి మీద ఉన్న ప్రేమతో ఇచ్చిండా మోడీ, లేకపోతే తెలంగాణ మీద ఉన్న ప్రేమతో ఇచ్చిండా? రాష్ట్రానికి అవసరము, ప్రజలకు అవసరం. తెలంగాణ కూడా భారతదేశం ఒక భాగము. తెలంగాణ ప్రజలకు నష్టమైతే భారతదేశం కూడా నష్టమవుతుంది అని ఇచ్చిండు. అదో స్టేట్స్మెన్ అంటారు, రాజకీయాలకు పక్కకు పెట్టి ఇచ్చిండు. నిజంగానే అది ఇవ్వకుంటే ఇప్పటి వరకు ఆర్థికంగా కూలిపోతుండే ప్రభుత్వం, ఆ అప్పులు ఇవ్వకుంటే. అయితే నిలబెట్టింది. ఈరోజు ఏమైనా ఇంతో అంతో వస్తుందంటే మోడీ గారు వల్లనే ఈ అప్పుల మళ్ళీ కొత్త అప్పులు. రైట్. ఇప్పుడు నిలబెట్టి లోక్సభ ఎన్నికల తర్వాత కలుపుకునే ఆలోచన ఏమన్నా ఉందా బీజేపీకి? బీజేపీ పొత్తు పెట్టుకోదండి. కాంగ్రెస్ తోటి ఎట్లా పెట్టుకో? కాంగ్రెస్ తోటి కాదు, రేవంత్ రెడ్డి తోటి. రాజకీయాలు ఏమవుతుందో మనకు తెలియదు. ఇండైరెక్ట్ గా అవుననే సమాధానం చెప్తున్నట్ట? లేదండి, నిజంగానే నాకు తెలియదు రాజకీయాలు ఏమవుతుందో. నేను చూసిన 10 ఏళ్లలో చూసిన, అనుకోనివి అవుతాయి. కానీ ఒకటైతే వాస్తవం, ఈ ప్రభుత్వము ఉండు కష్టము. ఎందుకంటే ఆర్థికంగా, రాజకీయంగా కాదు, ఆర్థికంగా కూలిపోతుంది. ఎందుకంటే నెత్తి మీద ఉన్నది చేతుల చిప్ప, నెత్తి మీద ఇంకా 5, 6, 7 గ్యారెంటీలు పెట్టిండ్రు. ఎట్లా నడుస్తుంది? ప్రజలు తిరుగుబడతారు. ప్రతి నెల లోన్లు ఇవ్వకుంటే కరెంట్ ఎట్లా నడుస్తుంది? ఆల్రెడీ కరెంట్ కోతలు వచ్చాయి కదా. అవే అప్పులతోటి కేసీఆర్ 10 ఏళ్ళు సర్వైవ్ చేసిండు కదా. కేసీఆర్ ఎట్లా చేసిండు అంటారు? 7 లక్షల కోట్లు తీసుకుంది. ధనిక రాష్ట్రం, మిగులు బడ్జెట్. ధనిక రాష్ట్రాన్ని 7 లక్షల కోట్లు అంటే మరి వీళ్ళు కూడా చేయొచ్చుగా. అదే తెలియదు, చేయరాదు. ఎందుకంటే FRBM అని ఉన్నది. కేసీఆర్ కూడా FRBM హద్దులు దాటి తీసుకున్నాడు. 3 లక్షల కోట్లు ఎంత మ్యాక్సిమం తీసుకోవచ్చు అనుకుంటా. కానీ ఈ కార్పొరేషన్, కాళేశ్వరం ప్రభుత్వం కాదది. కాళేశ్వరం ఒక కార్పొరేషన్ తయారు చేసిండు. ప్రతి ఒక్కటి ఒక కార్పొరేషన్ తయారు చేసి మేము తీసుకుంటలేము, ప్రభుత్వం తీసుకుంటారు. ఆ కార్పొరేషన్ ఎవరైనా ఇంకా చేసి మేనేజ్ చేసింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఫైనాన్స్ మినిస్ట్రీ ప్రభుత్వ కార్పొరేషన్స్ తీసుకున్నా అది ప్రభుత్వం తీసుకున్నట్టే అని గుర్తించి ఇప్పుడు బంద్ అయింది FRBM హద్దులని. అప్పుడు అంబేద్కర్ గారు అప్పుడు రాజ్యాంగం రాసినప్పుడు ఈ ఫైనాన్స్ కమిషన్ ఉండాలి. ఫైనాన్స్ కమిషన్ ఎట్లయితే అన్నిట్లో హయ్యెస్ట్, దాన్ని ఎవ్వరు ప్రశ్నించలేరు. దాని ప్రకారంగా ఈ రాష్ట్రానికి ఇన్ని ఇవ్వాలి, ఆ రాష్ట్రానికి అన్ని ఇవ్వాలి, అది రాసి ఉంటుంది. అది ముఖ్యమంత్రి నిర్ణయం చేయరు. అదే దాంట్లో ఈ రాష్ట్రానికి ఇంతకంటే ఎక్కువ అప్పులు తీసుకోరాదు. దాన్ని FRBM లిమిట్ అంటారు. ఎవరికైనా ఈవెన్ అప్పులు ఇచ్చేటోడైనా బ్యాంక్ అయినా నువ్వు 1 లక్ష రూపాయలు కండిషన్స్. రైట్ సార్. ఇప్పుడు మీరు అంబేద్కర్ ప్రస్తావన తీశారు కాబట్టి అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని బీజేపీ మారుస్తుందా? బీజేపీ కాదు మార్చేది, 100 సార్లు మార్చింది కాంగ్రెస్ పార్టీ. అంబేద్కర్ గారిని అవమానపరిచి అంబేద్కర్ గారిని 2 సార్లు ఓడగొట్టిండు. ఒకసారి అయితే ఘోరంగా అంబేద్కర్ గారి అసిస్టెంట్ను నారాయణ్ షిడోబా అని అసిస్టెంట్ను తీసుకొని అంబేద్కర్ గారు ఎలక్షన్స్ కొట్లాడుతుంటే ఆయన సొంత అసిస్టెంట్ను కొనేసిండ్రో ఏం చేసిండ్రో ఆయనకు వ్యతిరేకంగా పెట్టి ఓడించింది. బాంబే నార్త్లో ఓడించింది. అంబేద్కర్ గారిని ఓడగొట్టిన పార్టీ, అంబేద్కర్ గారిని అవమానపరిచిన పార్టీ, అంబేద్కర్ గారి రాజ్యాంగంకు వ్యతిరేకంగా చేస్తున్న పార్టీ అన్నిట్లో ఎక్కువ కాంగ్రెస్ పార్టీ. ముస్లిం రిజర్వేషన్స్ అనుకోండి, అంబేద్కర్ ముస్లిం మతం పరంగా రిజర్వేషన్స్ అంబేద్కర్కు వ్యతిరేకము, రాజ్యాంగానికి వ్యతిరేకం, హైకోర్టు సుప్రీంకోర్టుకు వ్యతిరేకము. తర్వాత ఆర్టికల్ 370 అది టెంపరీ అని పెట్టిండు. అది కూడా పెట్టదలుచుకోలేదు. టెంపరీ అని బట్టే 70-60 ఏళ్ళు టెంపరీయా, 60 ఏళ్ళు అంటే టెంపరీ ఉంటుంది. ఇవన్నీ కూడా అంబేద్కర్కు రాజ్యాంగానికి వ్యతిరేకం చేసేది
కాంగ్రెస్ పార్టీ. మీరు ఫేవర్గా ఉంటారా సార్ రాజ్యాంగానికి, అంబేద్కర్కు? బీజేపీ అన్న, కొండ విశ్వేశ్వరరెడ్డి గారు 200%. మేమే కాదు, మోడీ గారు కూడా రెస్పెక్టే కాదు, అంగీకరించుడే కాదు, గౌరవించడు. మోడీ గారు భారతరత్న ఇచ్చిండు. భారతరత్న ఎవరికి కావాలని ఎంతోమందికి ఇచ్చి అంబేద్కర్కి వెళ్ళలేదు. మోడీ గారు గౌరవించేది. మా మేనిఫెస్టో అంబేద్కర్ గారి జయంతి రోజు రిలీజ్ చేసినాము. అంబేద్కర్ గారి ఆలోచనలు, మోడీ గారి ఆర్ఎస్ఎస్ ఆలోచనలు సేమ్. అంత్యోదయ అంటారు, అంటే కిందోని మీదికి లేపాలి. ఇప్పుడు ఎకానమీ పెరుగుతుంది, అదే ఈ ఎకానమీ తర్వాత మాట్లాడతాం. అది చాలా డీప్ ఆలోచన ఆర్ఎస్ఎస్ది, బీజేపీది. అయితే అంబేద్కర్ గారిది ఇప్పుడు పాంచ్ ధామని, ఇప్పుడు హిందూ, ముస్లిం, క్రిస్టియన్లకు ఒక భగవద్గీతనో, బైబిలో, ఖురానో ఉంటుంది. కానీ రాజకీయాలలో బైబిల్, భగవద్గీత ఏందండి? రాజ్యాంగం రాసిన ఆయన ఆన్లో పుణ్య పుస్తకం అనుకోవచ్చు. అయితే అంబేద్కర్ గారు పాంచ్ ధామ్ అని పెట్టిండ్రు. అంటే అంబేద్కర్ గారు పుట్టిన జాగా ఓ పుణ్యక్షేత్రం రాజకీయాలలో, మతం పరంగా కాదు. ఆయన పెరిగిన జాగా, ఆయన రాజ్యాంగం రాసిన ఇల్లు, ఆయన ఇంగ్లాండ్లో చదువుకున్న ఇల్లు, ఇవన్నీ కూడా పాంచ్ ధామ్ అని ఒక టూరిస్ట్ సర్క్యూట్ పెడుతున్నారు. అండ్ అంబేద్కర్ గారు చాలా గొప్ప వ్యక్తి. ఇది కేవలము ఆయనకు ఒకటే పొలిటికల్ సైన్స్ అని కాదు. ఆయన ఎకానమిస్టు, ఆయన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, తర్వాత సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్, తర్వాత ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీ, ఇవన్నీ పెట్టించిండు. ఆయనకు చాలా వైడ్ నాలెడ్జ్ ఉండే. చాలామంది కాంగ్రెస్ పెద్ద పెద్ద గొప్ప నాయకులు ఉన్నారు, వాళ్ళు కేవలం ఇంగ్లాండ్లోనే చదువుకుంటారు. వాళ్ళ ఇంగ్లాండ్ కూడా దొరల రాజ్యం. ఇప్పుడు కూడా వాళ్ళ పార్లమెంట్లో బిషప్లు ఉంటారు. ఇప్పుడు కూడా హౌస్ ఆఫ్ లార్డ్స్ అంటారు, అంటే హౌస్ ఆఫ్ కామన్స్ అంటే పబ్లిక్, వాళ్ళ లోక్సభ హౌస్ ఆఫ్ లార్డ్స్ అంటారు. అక్కడ రాణి రాజాలు ఉంటారు. కానీ అంబేద్కర్ గారు ఇంగ్లాండ్లో చదువుకున్నారు, ఆ ఆలోచన వేరే. అమెరికాలో చదువుకున్నారు, ఆలోచన వేరే. అంత వైడ్ ఎక్స్పోజర్ ఉన్న వ్యక్తి ఎక్కడ కూడా భారతదేశంలో ఎవరు కూడా. సార్ ఫైనల్గా నేను అడుగుతున్నా, బీజేపీ అయినా, మోడీ అయినా సరే, మీరు అయినా సరే, అంబేద్కర్ గారిని, రాజ్యాంగాన్ని గౌరవిస్తారా లేకపోతే మారుస్తారా? సింపుల్ క్వశ్చన్, మీరు కూడా సింపుల్ ఆన్సర్ ఇవ్వండి. నేను ఆన్సర్ ఇచ్చేసిన. గౌరవించేది మేము, అవమానపరిచేది, ఓడగొట్టేది, అంబేద్కర్ రాసిన రాజ్యాంగంని చెత్తకుండలో పడేసేది వాళ్ళు. 100 సార్లు మార్చింది వాళ్ళు. రైట్ సార్. బీజేపీ ఓన్లీ కార్పొరేట్ సిస్టంలో ఉన్న వాళ్లకు హక్కున చేర్చుకుంటుంది అని అంటే మీరు ఏమంటారు? బీజేపీ కాదు, అది కేవలము ఇన్నేళ్ళు భారతదేశం వెనుకబడిందంటే వీళ్ళు ఎవరు? మొట్టమొదలు బ్రిటిషర్లతోటి సిగరెట్లు, వైన్లు, విస్కీ తాగిన నాయకులు, కాంగ్రెస్ నాయకులు, వాళ్ళు కార్పొరేట్ వ్యవస్థలో. మీరు కూడా అదే పార్టీలకి నుంచి వచ్చారు కదా, మీరు కూడా విమర్శిస్తూ ఉన్నారు వాళ్ళని. అవునండి, అవును, విమర్శిస్తుంది. మీరు కూడా అదే పార్టీ నుంచి వచ్చారు కదా? అవును, అదే పార్టీ నుంచి వచ్చిన, తెలుసు. ఏం కాదా ఇట్లా విమర్శిస్తే అంటారు? ఏం కాదు, విమర్శించడం విమర్శించాలి. ఎందుకంటే అప్పుడు ఆ పార్టీ మొత్తం కేసీఆర్ గారు అవినీతి చేస్తుందని 2 ఏళ్ళు మంచి నడిపింది తెలంగాణ. తర్వాత మొత్తం యూటర్న్, తెలంగాణను రక్షించేటోడు తెలంగాణనే దోసుకుంటుండు, ధనిక రాష్ట్రం అప్పుల పాలు చేసిండు. అప్పుడు నేను వెళ్ళిపోయి కేసీఆర్ గారు పోతేనే మంచిగా, అంటే టీఆర్ఎస్ పార్టీ పోతేనే మంచిగా, కొత్త పార్టీ రావాలని అక్కడ జాయిన్ అయితే కేసీఆర్ ఏమో తప్పుదారి పట్టిండు, వీళ్ళేమో మొత్తం అమ్ముడు పోయిండ్రు. అసెంబ్లీనే 12 మంది అమ్ముడు పోయిండ్రు. 2/3 యాంటీ డిఫెక్షన్ లా కూడా పనిచేయదు, అట్లా అమ్ముడు పోయిండ్రు. ఇంకోటి, తెలంగాణకి ఎన్నోసార్లు ద్రోహం చేసిండ్రు, రోజు ఒక మాట మాట్లాడతారు, వాళ్ళకి సిద్ధాంతం లేదు. నేను కేవలం అక్కడ జాయిన్ అయింది ఒక మార్పు రావాలని. కేసీఆర్ను అప్పుడు ఓడగొట్టే పార్టీ ఒకటి, ఇది కాంగ్రెస్ పార్టీ. మొత్తం పార్టీ అమ్ముడు పోయింది. ఎందుకు వాళ్ళు ఉండడం అని చెప్పేసి మీరు బీజేపీలోకి వచ్చారు. దాన్ని కూడా కరెక్ట్ దారి తీసుకోవాలంటే, కొండా విశ్వేశ్వరరెడ్డి గారు అవసరం కోసం పార్టీలు మారిండా, అవకాశం కోసం పార్టీలు మారిండా, తెలంగాణ సమాజం కోసం పార్టీలు మారిండా అంటే ఏం చెప్తారు? నేను చెప్పని అవసరం లేదు, అందరికి కూడా తెలుసు. ఎందుకంటే చాలా మంది పార్టీలు మారిండ్రు. రేవంత్ రెడ్డి గారు మారిండ్రు, కేసీఆర్ గారు మారిండ్రు. 1 పార్టీ 2 పార్టీ కాదు, 4 పార్టీలు మారిండ్రు. కానీ అందరూ ఇవాళ రేపు రాజకీయాలు ఎట్లున్నారంటే పార్టీలు మారు సాధారణమే, కానీ అందరూ ఒకటే డైరెక్షన్ పడతారు. ఇక్కడి నుంచి ప్రజలు ఇడిచిపెట్టి అధికార పార్టీకి దుంకుతారు. నేను రివర్స్ డైరెక్షన్, నేను ఒక్కడిని ఎంపీ అధికారంలో ఉన్నప్పుడు అధికారం ఇడిచిపెట్టి ప్రజల దగ్గర పోయినా, వేరే వాళ్ళు ప్రజలను ఇడిచిపెట్టి అధికారం దిక్కుపోతారు. ఎందుకంటే అధికారం ఉంటే ల్యాండ్ స్కామ్ చేయవచ్చు, పోల్ట్రీ స్కామ్లు చేయవచ్చు, గుడ్ల స్కామ్ చేయవచ్చు, దాన స్కామ్ చేయవచ్చు, హనుమాన్ల గుడి కూలగొట్టి అపార్ట్మెంట్లు కట్టవచ్చు అని అటు దిక్కుపోతారు. అయితే నేను ఒక్కనే తెలంగాణ ఎంపీ ఎమ్మెల్యే అధికారం పెట్టి ప్రతిపక్షంలోకి వచ్చారు. కొట్లాడుతుంది. రైట్, ఓకే. ఇవన్నీ విషయాలు పక్కన పెడితే చేవేళ్ల ప్రజలు కొండా విశ్వేశ్వరరెడ్డికి ఎందుకు ఓటేయాలి? ఎన్నో కారణాలని. నేను ఇక్కడుండి ప్రతి గ్రామం తిరిగిన, ప్రతి గ్రామ
సర్పంచ్లను కలిసినా ప్రజలను కలిసినా ఎన్నోసార్లు పోయినా, ఒక్కటిసారి కాదు, ప్రతి గ్రామాన్ని 4-5 సార్లు పోయినా, కొన్ని గ్రామాలు 10-20 సార్లు పోయినా. ఇక్కడ సమస్యలు నాకు తెలుసు. ఈ సమస్యల పరిష్కారం ఎన్నో ఉన్నాయి. కొన్ని నేను వ్యక్తిగతంగా చేయవచ్చు, కొన్ని నా ఎంపీ ల్యాడ్స్తో తీయవచ్చు, కొన్ని అక్కడి నుంచి ప్రాజెక్ట్ తెచ్చి తీయవచ్చు. ఇంకా ముఖ్యంగా ప్రథమ రెస్పాన్సిబిలిటీ, మా ప్రథమ బాధ్యత ఏంటంటే ఇక్కడున్న సమస్యలను పార్లమెంట్లో రిప్రజెంట్ చేయాలి. రిప్రజెంట్ చేసి పార్లమెంట్ ద్వారా, పాలసీ ద్వారా ఈ బాధలను తక్కువ చేయాలి. ఉదాహరణగా ఇక్కడ తాండూరు రాయి ఉన్నది, దాన్ని 18% GST పెట్టింది. అదే రాజస్థాన్లో కోటా రాయిని 5%. నేను కొట్లాడి దాన్ని తక్కువ తీసుకొచ్చిన. పాలసీ ద్వారా ఇక్కడ వాళ్ళకి లాభమైంది. ఎవరన్నా చేసిందా? ఎంపీ అంటే పైరవి, అక్కడ పైరవీలు చేసుకోవాలి, అటెండెన్స్ ఉండదు, ఎవరు గుర్తుపట్టాడు, ఓన్లీ పైరవికారులతోటి నడిపించుడు. నేను దాదాపు ప్రత్యేకంగా కేసీఆర్ గారు పోవద్దంటే కదా, అది తప్పితే నాకు అది తీసేస్తే 100% అటెండెన్స్ ఉండే. 100 సార్లు మాట్లాడినా, 5 కమిటీల నుండి నన్ను విదేశాలకు 6 సార్లు పంపించిండ్రు. 2 గ్రూప్స్లకు నేనే లీడ్ చేసిన, బంగ్లాదేశ్కు ఇంకా నేపాల్కు. ఓకే. ప్రిన్స్టన్ యూనివర్సిటీ, షికాగో యూనివర్సిటీ, కింగ్స్ కాలేజ్, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, ఇక్కడ అంతా కూడా పంపించిండ్రు. నాకు గుర్తింపు అక్కడ ఉండే. అండ్ నేను అక్కడ ఉన్నా కూడా, టీఆర్ఎస్లో ఉన్నా కూడా బీజేపీ మంత్రులు నన్ను రెస్పెక్ట్ ఇచ్చేది. ఇక్కడ హైవే తీసుకొచ్చిన 100 కోట్లది, బీజాపూర్ హైవే తీసుకొచ్చింది. తర్వాత ఎన్నో నిధులు అక్కడి నుంచి తీసుకొచ్చిన. అయితే ఎందుకంటే నాకు ఇక్కడ ప్రజల అవసరాలు అర్థము. అది దేనితో అవుతుంది? అది కాళేశ్వరంతో అవుతుందా, పాలమూరు రంగారెడ్డితో అవుతుందా, కాగలుగుతుందా, లేకుంటే మనం మోసం చేసి మబ్బులో పెట్టి ఏదో మీకు ప్రాణహిత చేవెళ్ళు వస్తుంది, లేకుంటే పాలమూరు రంగారెడ్డి వస్తాయంటే నాకు తెలివి ఉన్నది, నాలెడ్జ్ ఉన్నది, ఆ టెక్నికల్ స్కిల్ ఉన్నది. మీరు దొంగ మాటలు మాట్లాడుతుండ్రు. ప్రాణహిత చేవెలతోటి ఇక్కడ సుక్క రాదు. నిజంగా దొంగ మాటలే మాట్లాడుతున్నా సార్? 200% దొంగ మాట. నిజంగా దొంగ మాట అది అవును, 200%. నేను పెట్టి కాళేశ్వరం గురించి పెట్టిన, ప్రాణహిత చేవెల కాంగ్రెస్ వాళ్ళు పెట్టిండ్రు. వాళ్ళేమో పోతిరెడ్డి పార్టీ నుంచి తీసుకుపోతుండ్రు. మా తెలంగాణ వాళ్ళు ఎక్కడికి, రాయలసీమకి తీసుకుపోతుండ్రు. తెలంగాణ వాళ్ళు వదిలితే అసాధ్యమైన ప్రాణహిత చేవెల ఇక్కడి నుంచి వాళ్ళు పెట్టిండ్రు. అది కూడా అది కాళేశ్వరము అసలుకు అసాధ్యమైన ప్రాజెక్ట్. అయితే ఇంకా ఇది 11 స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్. ఇక్కడ లాస్ట్కి వచ్చే వరకు 2.5-3 లక్షలు ఈ ఒక్క పంటకు 1 ఎకరం. అంటే ఏడాది 2 పంటలు అయితే 5 లక్షల రూపాయలు ఎకరానికి. ఎంత కరెంటు బిల్ మాత్రమే, ప్రాజెక్ట్ కాస్ట్, మెయింటెనెన్స్ కాస్ట్ కాదు. అది 5 లక్షల ఎకరానికి కరెంట్ బిల్ పెడుతుంది. అసలు రాదు, ఒకవేళ వస్తే 5 లక్షల కరెంట్ బిల్ ఒక్క పంటకు అవుతుంది. ఒక పంటకు 2.5 లక్షల వరకు అవుతుంది. దాని బదులు ఇక్కడ రైతు బంధుకి 50,000 చేయండి, మాకు అది వద్దు. లేకుంటే దాని బదులు మా పంటలకు చేవెళ్ళ ప్రాంతానికి ఇది ఎత్తైన ప్రాంతం, ఈ ఇరిగేషన్ కష్టం, దాని బదులు మాకు బోనస్ ఇవ్వండి. వరి వండించినా, మక్కలు వండించినా, లేకుంటే ఇక్కడున్న తైదలు, కొర్రలు, సజ్జలు పండించేటోళ్ళము, జొన్నలు, ఇక్కడంతా జొన్న రొట్టెలు తింటాం. మేము జొన్నలు పండించినా ఇక్కడ వాళ్ళకు మాత్రము ఎక్కడైతే సాగునీరు రాని ప్రాంతానికి ఎక్కువ రైతు బంధు, ఎక్కువ బోనస్ ఇవ్వండి, ఏదో మద్దతు ధర మీద. ఇప్పుడు ఎట్లున్నది పాలసీ అంటే, మంచి సాగునీరు వచ్చేటోళ్ళకి అంతే రైతు బంధు, ఏడార్లో కూడా అంతే రైతు బంధు, అట్లా. ఓకే సార్, ఇప్పుడు మీకు ఎందుకు ఓటేయాలనో మీరు చెప్పారు కదా, చేవెళ్ళ రంజిత్ రెడ్డికి ఎందుకు ఓటేయద్దు అని అంటే ఏం చెప్తారు మీరు? వాళ్ళు ఇష్టం, వేసుకునేటోళ్ళు వేసుకొని, వాళ్ళకి వేసేటోళ్ళు తక్కువ అందున్నారు. అందుకే ఆల్కహాల్ ఇంకా పైసల మీద ఆధారపడి ఉండు. ఇక చేసుకుంటాడు. ఏదో ఎన్నో అవినీతులు చేసిండ్రు. నిజంగా ఎప్పుడు కూడా చాలా మంచోడు రంజిత్ రెడ్డి అని అంటుంటారు బయట. అనేటోళ్ళు అంటారు. పైసలు ఇచ్చి అనిపిస్తుందా, నిజంగా అనిపిస్తుందా తెలియదు. పైసలు ఇచ్చి అనిపించుకుంటారా రంజిత్ రెడ్డి? ఆయనకు ఉండే సోషల్ మీడియా 20 మంది ఉండే. ఎక్కడైనా ఉంటే జై కొట్టిపించేటోళ్ళు, సోషల్ మీడియాలో పెట్టేటోళ్ళు, కిరాయికు జీతం ఇచ్చి పెట్టుకున్నారు. నిజంగా కిరాయికి ఇచ్చి పెట్టించుకుంటారు సార్? కిరాయికి ఇచ్చి పెట్టుకున్నాను. అండ్ ఇదేంది, ఇక్కడ ప్రజలు ఎవరు తెలియదు, ప్రజలకు ఆయన అంటే ఎవరో తెలియదు. ఒక్క ఊరు, ఎన్ని ఊరు తిరిగిండు నేను అనుకుంటా 5% ఊర్లు కూడా తిరగలేదు ఆయన. అండ్ ఇప్పుడు మొన్న టూర్ పెట్టుకుంటే ఇప్పుడు ఎందుకు వస్తున్నాం అంటే ఎలగొట్టిండ్రు. బషీరాబాద్ పోతే బషీరాబాద్ నుంచి ఎలగొట్టిండ్రు. పెద్దేములు పోతే వాళ్ళ మీద రాళ్ళు వేసిండ్రు.
ఇంకో దగ్గర దిగుతుంటే ప్రజల బీజేపీ వాళ్ళు వేసిరా రాళ్ళు ఇది వీడియోలలో ఉన్నది చూడండి. ఫస్ట్ అదే చాలా మంచి ప్రశ్న అడిగిండ్రు. బీజేపీ వాళ్ళు కాదు, టీఆర్ఎస్ వాళ్ళు కాదు, కాంగ్రెస్ వాళ్ళే డ్యాస్ మీద ఉన్నోళ్ళు ఎందుకు వచ్చారు ఆయన ఎవరితో దెబ్బ ఉరికిపోయాడు. కాంగ్రెస్ వాళ్ళు వీడియో, నేను కాదు, టీఆర్ఎస్ వాళ్ళు కాదు, కాంగ్రెస్ వాళ్ళే డ్యాస్ మీద నుంచి ఆడ రాళ్ళు ఎవరేసినా నాకు తెలియదు, కానీ బషీరాబాద్ నుంచి వెళ్ళగొట్టింది కాంగ్రెస్ వాళ్ళే. కాంగ్రెస్ వాళ్ళు కొట్టినట్టు. ఓకే సార్, మీకు రంజిత్ రెడ్డికి పోటీయా, మీకు జ్ఞానేశ్వర్కు పోటీయా అంటే ఏం చెప్తారు మీరు? రెండో స్థాయి కొరకు పోటీ పడుతుండ్రు. ఒకటో స్థానం ఎవరిది? బీజేపీది. మీది? అది బీజేపీ. అవును, ఫిక్స్ అయ్యింది. ఫిక్స్. మీరు ఫిక్స్ అయ్యారా? నేను కాదు, ప్రజలు ఫిక్స్ అయ్యారు. నేను ఎట్లా ఫిక్స్ అయ్యారు? ప్రజలు ఫిక్స్ అయ్యారని మీకు చెప్పిర్రా? ఓట్లలో కదా తెలిసేది. మీరు ప్రతి ఒక్కరు నేను ఛాయ్ తాగుతానుకోటి ఎవరో షాబాద్ నుంచి పిల్లవాడు వచ్చి సార్ మీకే సార్ ఇక్కడ వికారాబాద్లో షాబాద్ మేము ఇక్కడ ఎందుకు వచ్చినామంటే మా బావ ఇక్కడ ఉన్నారని. ఎక్కడ పోయినా అదే చెప్తుండ్రు. అండ్ అదే నేను ఇంతకుముందు చెప్పినట్టు మా బీజేపీ అభిమానులు కాదు, మోడీ అభిమానులు కాదు, కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు. కాంగ్రెస్ ప్రతి నాయకుడు మీదోళ్ళు కొంతమంది అమ్ముడు పోయినరు, ఎమ్మెల్యేలు భయంగా ఉన్నారు. మీన రంజిత్ రెడ్డి అంటే ఓన్రీ ఆయన గెలిస్తే మీన మంత్రి పదవి, వాళ్ళ మంత్రి పదవి రాదు, ఏం పదవి రాదు, అదైతే గ్యారంటీ, కానీ ఆశ పెట్టిండ్రు. రైట్ సార్, ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికలలో కావచ్చు, తెలంగాణలో జరుగుతున్నటువంటి లోక్సభ ఎన్నికల్లో కావచ్చు, బీజేపీ అభ్యర్థులందరూ కూడా రాముడు, రామ మందిరం, మోదీ ప్రచారం చేస్తూ ఓట్లు అడుగుతున్నారా, లేకపోతే వాళ్ళ ఓన్ క్రెడిబిలిటీ చెప్పుకుంటున్నారా? ఓన్ క్రెడిబిలిటీ చాలా మందికి ఉందండి. ఇప్పుడు చూడరాదు ఎంతమంది ఉన్నారు. ఈటల రాజేంద్ర గారు ఉన్నారు, బండి సంజయ్ ఉన్నారు, కిషన్ రెడ్డి ఉన్నాడు, పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు బీజేపీలో. ఎంపీ ఎలక్షన్స్కు వాళ్ళకి అభ్యర్థులే దొరుకుతలేరు. ఒక్కొక్కరికంటే పెద్ద ఒకరు ఉన్నారు. మాధవి లత ఉన్నది. చూడండి వీళ్ళ క్యాలిబర్ చూడండి, వీళ్ళ క్వాలిటీ చూడండి. ఇక్కడ కోళ్ళ దొంగలు, అదేది కొడగుడు దొంగలు, లేకుంటే ఈ స్కామ్ చేసిన ఆ స్కామ్ చేసిన నిన్న మొన్న పట్టుకొచ్చిన వాళ్ళకి అభ్యర్థే దొరకకూడదు అన్నిట్లో. అందుకే ఇది వాళ్ళు నిర్ణయం తీసుకున్నకే ఇన్ని నెలలు తీసుకున్నారు. అయితే మా క్యాండిడేట్లు మంచిగా ఉన్నారు, కానీ క్యాండిడేట్లే కాక దేశవ్యాప్తంగా మోడీ వేవ్. ఎందుకు మోడీ వేవ్? నలుమూలల మీరు నమ్మరు. ఇప్పుడు మనం వికారాబాద్లో ఉన్నాము, దీని తర్వాత తాండూరు వస్తుంది, దాని తర్వాత బషీరాబాద్ వస్తుంది, దాని తర్వాత మైల్వార్ అనే గ్రామం అంటే లాస్ట్ గ్రామం, దాని తర్వాత 100 గజాలు పోతే కర్ణాటక బార్డర్ వస్తుంది. సగం మంది కన్నడ మాట్లాడతారు, సగం మంది తెలుగు మాట్లాడతారు, కలిపి మాట్లాడతారు. అయితే అక్కడ నేను ఒక పెద్ద మనిషిని, ఒక ముసామె గుడికి పోతుంటే చేతిలో సంచి ఉన్నది. నేను ఇది 3 నెలల కింద నేను అప్పుడు రీయూజబుల్ వెజిటబుల్ క్యారీ బ్యాగ్ పంచిన. ఓకే, అప్పుడు ఒకతే పోతుంటే నేను బండి ఆపి ఆమె దగ్గర పోయి ఈ సంచి తీసుకోవమ్మా, ఆ సంచి మీద మోడీ ఫోటో ఉంది, కమలం పువ్వు గుర్తుంది. అయితే ఇది సంచి తీసుకోవమ్మా అని నేను ఇచ్చిన. ఇవ్వకముందు నాకు తట్టింది. ఆమెను అడుగుదాము చూద్దాం, నాకు తెలుసా గీనెవరు అని. ఆ మోడీ ఫోటో చూపెట్టి గీమెవరు అని అడిగితే ఆమె నా భుజం మీద చేసి నవ్వుతా ఉంది. 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఉంటుంది, పెద్ద మంచి వంగి ఉన్నది. నా భుజం మీద చేసి నవ్వుతున్నది. నాకు చెవులు వినబడతలేవు బిడ్డ అంటే కింది కొంగి గట్టిగా గీనెవరమ్మా అని అడిగితే అప్పుడు అన్నది గా బియ్యం ఇచ్చటైన కాదా అంటే ప్రజలకు నలుమూలల పెద్ద మనిషి 70 ఏళ్ళు చెవులు చక్కగా వినవాడేది పెద్ద మనిషికి కూడా తెలుసు ఆ బియ్యం ఇచ్చటైన మోడీ అని. ఇట్లా ఎప్పుడు కూడా కాలేదు. రాజకీయాలలో వేవ్ అనేది వస్తుంది అప్పుడు రాజీవ్ గాంధీని అసాసినేషన్ చేసినప్పుడు అప్పుడు వేవ్ వచ్చింది. మొత్తం భారతదేశం సింపతి వేవ్ అనుకోండి, అది విదేశాలు శ్రీలంక నుంచి ఎవరో వచ్చి అటాక్ చేసిండ్రు, ఏదో వేవ్ అయితే వచ్చింది. తర్వాత తెలంగాణ అప్పుడు కొంచెం వేవ్ వచ్చింది, అంత పెద్ద వేవ్ లేకుంటే. తెలంగాణ కంటే ఎక్కువ వేవ్ మోడీలో ఇప్పుడు వచ్చింది, మోడీ వేవ్ తెలంగాణలో. ఇప్పుడు ఒకవేళ బీజేపీ అభ్యర్థులు గెలిస్తే మోదీ వేవ్లో గెలిచినట్ట, లేకపోతే బీజేపీ వేవ్లో గెలిచినట్ట, లేకపోతే తెలంగాణ ప్రజలు కావచ్చు దేశ ప్రజలు తీసుకున్న నిర్ణయం వల్ల గెలిచినట్ట అంటే ఏమంటారు చెప్పండి? 100% గెలిచింది అనుకోండి. అంటే 17కు 17 గెలిస్తే నేను 200% నమ్ముతా అది మోడీ వేవ్ వల్లనే. కానీ కొంతమంది గెలిచి కొంతమంది గెలవకుంటే దాంట్లో అభ్యర్థుల పాత్ర కూడా ఉంది. మంచి అభ్యర్థులు గెలుస్తారు, మంచిగా క్యాంపెయిన్, మంచి అభ్యర్థులు అంటే వ్యక్తిగతంగా మంచి వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళు మంచిగా క్యాంపెయిన్ చేసి మంచి అభ్యర్థులు మంచి పేరు ఉంటే వాళ్ళ పాత్ర కూడా ఉంటుంది. రైట్, అంటే ఇండస్ట్రీల పరంగా కావచ్చు, ఐటీ పరంగా కావచ్చు, మంచి నాలెడ్జ్ ఉన్న పర్సన్ కొండా విశ్వేశ్వర రెడ్డి. ఇఫ్ ఇన్ కేస్ ఎంపీగా గెలిచిన తర్వాత కేంద్ర మంత్రి అయ్యే అవకాశాలు ఉంటాయా? అది నేను చెప్పలేనని, అది అవుతాను మోడీ గారిని అడగాలి. అవుతాను మీరు అనుకుంటారా? నాకైతే ఇప్పుడు ఎంపీ కావాలని ఉంది. ఎందుకంటే ఎంపీ ఉన్నప్పుడు నేను మంచిగా నాకు తృప్తి ఉన్నది, నేను మంచి పని చేసిన రాని, నేను మంచి పని చేసిన 10 మంది చూసిందనే తృప్తి నాకుండే.
ఇప్పుడు కూడా ఎంపీ కావాలనే ఉన్నది. అయితే నేను ఎన్నో కన్సల్టేటివ్ కమిటీస్లలో ఉంటుంది, అంటే ఎలక్ట్రిసిటీ దాంట్లో కన్సల్టేటివ్ కమిటీలు ఉంటుంది. అదే కాక నన్ను 2 పార్లమెంటేరియన్ గ్రూప్ ఫర్ చిల్డ్రన్ దాన్ని నేను కన్వీనర్ ఉంటుంది. ఫస్ట్ టైం ఎంపీగా ఎవరు కన్వీనర్ ఉంటుంది. తర్వాత వాష్ లెజిస్లేటర్ ఫోరం కన్వీనర్ ఉంటుంది. నాకు ఎంపీ అయినాక ఒక కోరిక ఉన్నది, ఏంటంటే ఒక దేశంలో ఒక పాలసీ, నేను ప్రాజెక్ట్ రీసెర్చ్ చేస్తున్నాను బయోగ్యాస్ అని. ఓకే, అది బయోగ్యాస్ అంటే ఎందుకంటే గోబర్ గ్యాస్ ఉంటుండే, పెండతోటి గ్యాస్ తయారు చేస్తారు. ఇప్పుడు వేరే టెక్నాలజీ తోటి దేంతో, ఈ గడ్డితో చేయవచ్చు, ఆ చెట్లతో చేయవచ్చు, దేంతో అలా బయోగ్యాస్ ఉత్పత్తి చేయవచ్చు. మన సోపతో చేయవచ్చు, గడ్డి అయితే చేస్తాం. అయితే ఆ టెక్నాలజీ నేను రీసెర్చ్ చేస్తూ ఉన్నా, కానీ ఇంకా రాజకీయాలు వచ్చిన ఫుల్ టైం లేదు. అందుకే అది కొంచెం సక్సెస్ అయింది. దాన్ని సక్సెస్ చేస్తే మొత్తం ఇప్పుడు కూడా అది 40 ఇండ్లకు పైప్ లైన్ ద్వారా గ్యాస్ వస్తుంది, కుకింగ్ గ్యాస్ పెద్దమంగళారం గ్రామంలో. ఫస్ట్ దాన్ని మొత్తానికి పెద్ద గ్రామం 1000 ఇండ్లు ఉంటాయి, 1000 ఇండ్లకు కనెక్షన్ ఇవ్వాలి. అయితే ఏమైతే అంటే ఆ గ్రామం 70 లక్షలు ఎంతో అవుతుంది వాళ్ళకు గ్యాస్ కొంటందుకు. ఆ 70 లక్షలు ఆ గ్రామంలో ఉంటుంది. ఇక్కడి నుంచి ఏదో హెచ్పి ఆర్ దేనికో పోయి అక్కడి నుంచి సౌదీ అరేబియాకు పోవు. ఇక్కడ గ్రామంలో ఉన్న అవసరం ఉన్న గ్యాస్, కుకింగ్ గ్యాస్ గ్రామంలోనే ఉత్పత్తి అవుతుంది. అది నేను పాలసీ ద్వారా యావత్ భారతదేశం చేస్తే భారతదేశానికి 1.5 కోట్లకు మనకే తగ్గుతుంది. బయట దేశాలకు ఫోన్ అవసరం లేదు. అయితే నేను ఇప్పుడు బీజేపీ పార్టీలో మీకేమైనా పోస్ట్ అంటే నాకు పోస్ట్ వద్దు, దాంట్లో ఆ కమిటీలో ఏంటి, లేకుంటే ఆ గ్రూప్లా లేకుంటే దాంట్లో కాంట్రిబ్యూట్ చేసేటట్టు నాకేమైనా పదవి అడిగినా నాకు దొరకలేదు ఇప్పటివరకు ఆ పదవి. ఏది గ్యాస్, రెన్యూవబుల్ ఎనర్జీ, దాంట్లో నేను ఎంపీ అయినాక తప్పనిసరి దాంట్లో ఉంటా. అండ్ గ్రామాల ఆల్మోస్ట్ ఫ్రీ. ఇంకోటి ఏంటంటే దీంతో చాలా లాభం, గ్రామాల ఉపాధి కలుగుతుంది, సిటీకి పోయి పనిచేయని అవసరం లేదు. తర్వాత దీంతో ఒక వేస్ట్ వెళ్తుంది. నార్మల్లీ ఏమైనా ఇండస్ట్రీ ఏమైనా పెడితే ఓ ఐటమ్ ఉత్పత్తి అయితే దానివల్ల పొల్యూషన్ వస్తుంది. దీనివల్ల ఆ వేస్ట్ అది ఇంకా ఎక్కువ విలువ, ఎందుకంటే అది బయో ఫర్టిలైజర్. అయితే ఇది చాలా మంచిది. నేను దీని మీద బాగా రీసెర్చ్ చేస్తున్నా. దీంట్లో ఉండదలుచుకున్నా, కన్సల్ట్ కమిటీలు ఉండదలుచుకున్నా, లేకుంటే అడ్వైజరీ కమిటీలు ఉండదలుచుకున్నా బయోగ్యాస్ మీద. ఇది నా లక్ష్యం అనమాట. రంజిత్ రెడ్డికి కాంగ్రెస్ వాళ్ళు గెలుస్తామని చెప్తా ఉన్నారు, ఇప్పుడు మీరు చెప్తా ఉన్నారు. మీకు ఏమనిపిస్తా ఉన్నది? వాళ్ళు కూడా అందుకే రాజకీయ నాయకులను ఎప్పుడు అడగొద్దు మీరు ఎన్ని గెలుస్తారు, ఎంత మార్జిన్ తోటి గెలుస్తారు, ఎప్పుడు కూడా రాజకీయ నాయకులను అడగొద్దు. అడిగితే అదే చెప్తారు, మేమే గెలుస్తున్నాం భారీ మెజార్టీ. నన్ను అడిగినా అదే చెప్తాను. రైట్ సార్, ఇప్పుడు చేవల్లకు గెలిస్తే ఏం చేస్తారు, మేము గెలిచినాక ఏం చేస్తారు అన్నది చెప్తా ఉన్నారు కదా మీరు. నిజంగా మీరు చెప్తున్నట్టు మీ ప్రత్యర్థులు కూడా చెప్తా ఉన్నారు, ప్రజల్లోకి పోతా ఉన్నారా? వాళ్ళకి నాకు టైం లేదు, వాళ్ళు ఏం చెప్తుండ్రో ఇంత లేదు. ఓన్లీ వాళ్ళు పెద్ద ఏం చెప్తలేరు. నేను 6 గ్యారంటీలు చేస్తా, 5 గ్యారంటీలు చేస్తా, ఉన్న గ్యారంటీలే ఇప్పుడు ఎవరు నమ్ముతలేరు. అది కూడా బంద్ చేసిన వాళ్ళు చెప్తందుకు ఏం లేదు. ఇప్పుడు 6 గ్యారంటీలు సక్సెస్ అయినాయి ఆల్రెడీ. మేము 25 గ్యారంటీలు చేస్తాం దేశవ్యాప్తంగా అని చెప్పేసి ఇప్పుడు లోక్సభ ఎన్నికలలో తిరుగుతూ ఉన్నారు కదా. సక్సెస్ కాదంటారా? ఇప్పుడు ఆ 6 గ్యారంటీలు వర్కౌట్ అయింది తెలంగాణలో, ఇప్పుడు ఈ 25 గ్యారంటీస్ వర్కౌట్ కావంటారా? ఒక గ్యారంటీ అయింది, అది కూడా ఒక క్రూరమైన హాస్యం. ఏంది, చేతిలో బస్ టికెట్ పెట్టిండ్రు. మీరు ఇక్కడ ఊర్లో కొన్ని ఊర్లలో అయితే మంచి బస్ స్టాప్ ఉన్నది, ఎందుకంటే రర్బన్ దీని కింద కేంద్ర ప్రభుత్వంతో మంచి బస్ స్టాప్ ఉన్నది. తర్వాత చేతిలో బస్ టికెట్ ఉన్నది. అంత చక్కగా నేను బస్ రాదా ఊరికి, అది హాస్యం, జోక్ అయింది. సరే, చేతిలో బస్ టికెట్ తోటి సరిపోతుందా? మహిళలను అడగండి, వాళ్ళు 2500 ఇస్తానన్నారు, ఇస్తలేరు. వాళ్ళకు నెలకు 2500 కావాలన్నా, లేకపోతే చేతిలో బస్ టికెట్ కావాలన్నా వాళ్ళనే అడగండి. అండ్ ఇవి 5 గ్యారంటీలు అమలైనాయా కాదా మీరు పోయి అడగండి. 2 లక్షలు వచ్చినాయా? కాలేదు. ఏది కూడా ఒక్కటి కూడా కాలేదు. అంటే పెళ్లి చేసుకుంటే తులం బంగారం కూడా పెడతా అన్నారు. తులం బంగారం పెడతాను. ఇప్పుడు కొత్త గ్యారంటీల మహిళలకు 1,00,000 రూపాయలు ఇస్తారంట, నిరుద్యోగులకు ఏడాదికి 1,00,000 రూపాయలు వచ్చేటట్టు చేస్తారంట. ఉన్న గ్యారంటీలు లేవు. దేశాన్ని నాశనం చేసిన పార్టీ, బ్యాంకులను దివాలా తీసిన పార్టీ. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అట్లట్లే తేలుతుంది, కానీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ అన్ని బ్యాంకులు దివాలా తీసినాయి. అన్ని దివాలా తీసి విజయ్ మాల్యాలకు వాళ్ళకు అప్పులు ఇచ్చి వాళ్ళు పారిపోయినరు. అప్పులు ఇచ్చింది ఎవరు? వీళ్ళు పారిపోయినరు. అండ్ బ్యాంకుల బ్యాలెన్స్ షీట్ చూస్తే మంచిగా ఉంటుంది, ఎందుకంటే ఇవి ఎన్పిఏల కింద దాపెట్టిండ్రు. ఎంపీ అంటే నాన్ పర్ఫార్మింగ్ యాసెట్, కానీ అది యాసెటే. అది ఎప్పుడు రావు. వాడు తీసుకొని పారిపోయిండు. వాని ఆస్తులు ఇది వేలాది కోట్లు అదుకు పెట్టిండు.
అది వేలాది కోట్లు కాదు, 1000 రూపాయలు కూడా ఇప్పుడు వాళ్ళు విజయ్ మాల్యా అయితే వాళ్ళు బ్యాంకులను దివాలా తీసిన పార్టీ మేము ఒక డిసిప్లిన్ తోటి అవి రైట్ ఆఫ్ చేసి ఈరోజు బ్యాంకులన్నీ పబ్లిక్ సెక్టర్ బ్యాంకులన్నీ లాభంగా ఉన్నాయి. లాభమే కాదు, ఈసారి మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాఫిట్స్ రిలయన్స్ ఇండస్ట్రీస్ అంటే అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ కంటే ఎక్కువ ప్రాఫిట్. అదైతే నిజంగానే విచిత్రంగా. అది మోడీతోటే సాధ్యమవుతుంది, ఎందుకంటే కరప్షన్ ఫ్రీ. అదే కాదు, పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ అంటే అన్ని దివాలా తీసేటివి. ఆయిల్ ఇండియా, ఓఎన్జీసీ, బిహెచ్ఈఎల్, ఎస్జీవిఎన్ ఇవన్నీ పబ్లిక్ సెక్టర్ కంపెనీ. నేను ఇండస్ట్రీ కమిటీలో ఉంటాయి, నేను ఉన్నప్పుడు అన్ని దివాలా తీసినాయి. ప్రతి ఒక్కటి నష్టంలో ఉండే. ఇప్పుడు ప్రతి ఒక్కటి లాభం పొందుతుంది, మంచిగా నడుస్తున్నాయి. అదే కాక వాళ్ళు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఉంటే అవి ఇన్ఫోసిస్, విప్రోల కంటే ఎక్కువ పెరుగుతున్నాయి. వెనకట స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఇన్ఫోసిస్, విప్రోలో చేయాలి. ఇప్పుడు భారతదేశం పబ్లిక్ ఓన్డ్ పిఎస్యులు, నాల్కో నేషనల్ అల్యూమినియం కంపెనీ ఎంత పెరుగుతున్నాయి. అయితే అది నిజమైన మార్పు. ఈ దేశాన్ని గదే డైరెక్షన్ తీసుకోలేదు మోడీ గారు. ఆ గ్రామీణ ఆ పెద్ద మనిషి ఈయన బిఎంహెచ్ అయిన కాదా అన్న నుంచి ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఇవన్నీ గమనించారు. రైట్ సార్, ఇవన్నీ విషయాలు పక్కన పెడితే మోడీ ఈడీ ఒకటేనా అని అంటే మీరు ఏం చెప్తారు? కాదని చెప్తాను. కాదని చెప్తారు. అది మంచి డైలాగ్, సినిమాలో ఏదో జోకింగ్, ఏదో డైలాగ్, మోడీ ఈడీ ఏదో అది డైలాగులు. ఒకవేళ నిజంగానే అట్లయితే ఒక చిన్న క్వశ్చన్, నిజంగానే అట్లయితే ఒక్క నిమిషం, నిజంగానే అట్లయితే మేము దేశాన్ని మొత్తం బంధించి పాలిస్తాం. అప్పుడు ఇందిరాగాంధీ చేసినట్టు ఎమర్జెన్సీ పెట్టింది కదా, ఇప్పుడు అదే చేస్తారు కదా అని అంటే ఎవరు చేస్తున్నారు? ఇప్పుడు ఎట్లా చేస్తున్నారు? అదే చేస్తుంటే ప్రతి ఎలక్షన్ మేమే గెలుస్తాం. ఈవీఎంలు కూడా మేమే ట్యాంపర్ చేస్తామంటే తర్వాత నిజంగానే ఈవీఎంలు తయారు చేసే కంపెనీకి సంబంధించినటువంటి ఓనర్లు కూడా బీజేపీకి రిలేటెడ్ ఉన్నటువంటి మనుషులు. అవును, ఈవీఎంలు ఈసీఐఎల్ పనిచేస్తుంది, ఎన్నో 100 కంపెనీలు పనిచేస్తుంది. అయితే ఈవీఎంలో అంటే మేమే గెలిపించినాం. పాపం రాహుల్ బాబా ఓడిపోతున్న ప్రతి దగ్గర మేమే గెలిపించినామా? వయనాడులో మేమే కర్ణాటకలో గెలిపించినామా? అవును, ప్రతి దానికి పెట్టవచ్చు. మళ్ళీ ఎందుకు ఎలక్షన్స్ ఎందుకు? అది అన్ని ఎలక్షన్ తీసుకొస్తున్నారు కదా అని అంటే అందుకోసం కాదు. ఎన్ని ఎలక్షన్స్ అండి? ప్రతి 5 ఏళ్లకు 10 ఎలక్షన్స్ అవుతాయి. సర్పంచ్ ఎలక్షన్స్ కాడి నుంచి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ప్యాక్స్ చైర్మన్, మున్సిపాలిటీస్, మున్సిపల్ కార్పొరేషన్స్, ఈ తర్వాత ఎమ్మెల్యే, ఎంపీ అసలు దేశం నాశనం అవుతుంది. ఈ ఎలక్షన్ కూడా వచ్చే వరకు అన్ని డెవలప్మెంట్ పనులు ఆగిపోతాయి. అండ్ ఇది దేశాన్ని ప్రతిసారి ఒక జట్కా, ఒక 1 స్టెప్ బ్యాక్, 3 అడుగులు ముందే తెస్తే 1 స్టెప్ బ్యాక్. అందుకే దేశం ప్రోగ్రెస్ అయితే లేదు. ఒక్కసారి ఎలక్షన్స్ కావాలి, అయిపోతుంది. వేరే దేశాలు ఎట్లుంటాయి. ఇప్పుడు ఈసారి అధికారంలోకి వస్తే 1 నేషన్ 1 ఎలక్షన్ చేసారా? అది ఆ డైరెక్షన్ ఒకటేసారి చేరాదు, ఆ డైరెక్షన్లో పోతుంది. ఓకే, కనీసం. అండ్ ఇంకోటి ఏంటంటే మందకృష్ణ మాదిగా ఆయన దగ్గర పెట్టుకొని మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో రిజర్వేషన్ ఏది ఏబిసిడి వర్గీకరణ చేస్తాము అని చెప్పేసి తిరిగినారు. తీరా పార్లమెంట్ ఎన్నికలు వచ్చేదాకా దాని చప్పులు లేదు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు గట్టెక్కిన తర్వాత ఏబిసిడి వర్గీకరణ జరుగుతుందా జరగదా అంటే ఏం చెప్తారు మీరు? ఏబిసి వర్గమే ఇప్పుడు కోర్టులలో ఉన్నది, సుప్రీం కోర్టులలో. దానికి మేము ప్రభుత్వం కూడా మంచిగా రెస్పాన్స్ ఇస్తుంది. ఇది కోర్టుల నుంచి వచ్చినాక పార్లమెంట్లో తప్పక పెడతారు. మీరు మందకృష్ణ మాదిగ గారి గురించి మాట్లాడిన కనుక నిన్ననే ఇక్కడనే వచ్చిండ్రు, ఇదే లాన్లోకి వచ్చిన తర్వాత బహిరంగ సభ పెట్టిండ్రు. తను ఒకటే, పార్టీలు చూడడు, రాష్ట్రాలు చూడదు, చాలా అన్యాయం అవుతున్నది. ఏబిసిడి వర్గీకరణ పెట్టకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన ఎన్నోసార్లు మోసం చేసింది. రిజర్వేషన్స్ అంటే న్యాయం కావాలి, సామాజిక న్యాయం. కానీ ఏబిసిడి వర్గీకరణ బీసీలకు ఉన్నది కానీ ఎస్సీలకు లేదు. దాంతో ఎంతో అన్యాయం అవుతుంది. న్యాయం కాదు అవుతుందికే కదా బీసీలకు పెట్టింది, మళ్ళీ ఎస్సీలకు న్యాయం ఉంటుందా? అండ్ అది ఎవరికి వ్యతిరేకం కాదు, వాళ్లకు అది ఉపకులాలు, మాదిగా ఉపకులాలకు చాలా నష్టమవుతుంది. అయితే దాని కొరకు కొట్లాడుతున్నాడు, అండ్ దానికి మేము మద్దతు ఇస్తున్నాడు. ఆయన నమ్మకము మందకృష్ణ మాదిగ గారి నమ్మకము మోడీ గారి మీద ఉంది. మోడీ గారు తప్పక చేస్తామంటున్నారు, అండ్ అందుకే ఆయన బీజేపీ పార్టీకి సపోర్ట్ ఇస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ మోసం చేసిందని మీరు అంటున్నారు, బీజేపీలో కూడా మోసం చేస్తే మందకృష్ణ మాదిగ జాతి వర్గం పరిస్థితి ఏంది అని అంటే ఏం చెప్తారు? చాలా ఘోరంగా ఉంటుంది. చేస్తారా, మోసం చేస్తారా? మరి మీరు ఎందుకు చేస్తాము? మేము ఎందుకు చేస్తాము? మేము అంబేద్కర్ గారి ఆశయాలను పాటిస్తాము. ఏ జాతికి ఏ కులానికి నష్టం కావద్దు అని మేము గట్టుకొస్తున్నాం. అందుకే నేను చెప్తున్నాను కదా, మేము ప్రతి ఒక్కటి పాటించేది మేము, అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్ పాటించేది మేము.
వాళ్ళు ముస్లిం రిజర్వేషన్స్ పెడతారంట. వాళ్ళు కర్ణాటకలో బీసీ రిజర్వేషన్ 4% తీసేసి ముస్లిం రిజర్వేషన్స్. నిజంగానే వాళ్ళు అనుకుంటారు ఓన్లీ ముస్లిమ్సే ఓట్ బ్యాంక్. అట్లా అది చట్టము ఐడియాలజికలీ వ్యతిరేకం. భారతదేశం డెమోక్రసీ అంటే అందరూ ఉంటారు, హిందువులు ముస్లిం. రైట్ సార్, ఒక్క నిమిషం. మీరు బీజేపీ మత రాజకీయాలు చేస్తుంది అన్నది మీరు విన్నారా? విన్నారా? ఒప్పుకుంటారు కదా దీన్ని? మీరు ఎందుకు ఒప్పుకుంటాం? అసలే కాదు. ముస్లిమ్స్ అని వాడుకున్నది కాంగ్రెస్ పార్టీ, వాళ్ళ సొంత రిపోర్ట్. ఇప్పుడు హిందువులను వాడుకుంటుంది ఎవరు సార్? అందరినీ ఎవరు ఆదుకున్నది మేము. ముస్లింలను, హిందువులను, క్రిస్టియన్లను ఆదుకున్నది మేము. వాళ్ళు వాడుకున్నారు, మేము ఆదుకున్నది. హిందువులను వాడుకుంటుంది ఎవరు చెప్పండి? మీరు ఎవరు వాడుకుంటారు? నాకు తెలియదు. ఎవరు వాడుకోవట్లేదు? ఎవరు వాడుకోలేదు, అందరు వాడుకుంటారు. మాకు ముస్లిం ఓటు యూపీలో చూడండి, ఉత్తరప్రదేశ్లో 31% ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనే పథకం. అంటే ఇండ్లు, వారి ద్వారా ఇల్లు. ఇక డబుల్ బెడ్రూమ్ ఇస్తాని ఇవ్వలేదు. ఆ ప్రధానమంత్రి ఆవాస్ యోజన 3-4 లక్షలు వచ్చేది, అవి రాలేదు. కానీ యూపీలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అమలు అవుతుంది. యూపీ కాదు, ఎన్నో రాష్ట్రాలు అవుతుంది. ఈవెన్ పక్క ఆంధ్రప్రదేశ్లో అవుతున్నది ప్రధానమంత్రి ఆవాస్ యోజన. అక్కడ దాదాపు 40 లక్షలు ఇస్తే అందులో 31% ముస్లింలు వాడుకున్నారు అది. కానీ హిందువులు దానికంటే తక్కువ వాడుకున్నారు. అంటే దానికి కారణాలు ఉన్నాయి, స్టాటిస్టిక్స్ చూడడం. ఎందుకంటే బహుశా ముస్లిమ్స్లే ఎక్కువ పేదవాళ్ళు ఉన్నారు అక్కడ. అయితే ముస్లిమ్స్ ఆదుకునేది ఎవరు? ముద్రా లోన్స్ అంటే చిన్న చిన్న బిజినెస్ పెడతాం కనుకో, కుట్టు దుకాణాలు, లేకుంటే 4 బర్రెలు కొన్ని పాల బిజినెస్, లేకుంటే వెల్డింగ్ దుకాణము, ఇవన్నీ కూడా ఈ ఫ్లోరింగ్ టైల్స్, ఇవన్నిటి కూడా ముద్రా లోన్స్. ముస్లిమ్స్ 36% ముస్లిమ్స్ వాడుకున్నారు అది. హిందువుల కంటే ఎక్కువ వాడుకునేది ఏదైనా యూపీలో. ముస్లిమ్స్ ఆదుకున్నది ఎవరు? వాళ్ళ సొంత సాచార్ కమిటీ రిపోర్ట్ అని మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చేసిండు. ముస్లిమ్స్ వెనుకబాటుతనం ఎందుకున్నది అని చేస్తే, నిజంగానే రీసెర్చ్ చేస్తే, నేను అసదుద్దీన్ ఓవైసీ గారిని అడగాలి. తను ఎంపీగా ఉండేను, నేను ఎన్నోసార్లు కలిసేది ఓవైసీని. అయితే తనకు బాగా నాలెడ్జ్ ఉండి బ్యారిస్టర్ ఉన్నాడు. ముస్లిమ్స్ అను వాడుకున్నది ఓట్ బ్యాంక్గా వాడుకున్నది ఇది. అండ్ ముస్లిమ్స్ వెనుకబడేసింది కాంగ్రెస్ పార్టీయే. ఇంకోటి, ఒక ఉదాహరణగా మీరు మతతత్వ పార్టీ అంటారు, అది దుష్ప్రచారం. ఎందుకంటే మేము సిఏఏ తెచ్చినప్పుడు అందులో ముస్లిం అనే పదం వాడినాము. అది సిఏఏ తెచ్చింది మేము కాదు. సిఏఏ మొట్టమొదలు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడు? జూలై 19, 1948లో కాంగ్రెస్ పార్టీ తెచ్చింది. అదేంటంటే పాకిస్తాన్ నుంచి ఎంతోమంది ఇండియాకు వచ్చేటోళ్ళు. అయితే మైనారిటీస్, పాకిస్తాన్లో మైనారిటీస్ అంటే హిందూస్, క్రిస్టియన్స్, సిక్కులు, వీళ్ళందరూ ఇక్కడికి వస్తుంటే, ఇక్కడ వచ్చినాక వాళ్ళకి పర్మిషన్ ఇస్తారు ఏంటంటే వీళ్ళకు సిటిజన్షిప్ దొరికేటట్టు. కానీ దాంట్లో ఏం రాసిందంటే, ఎవరైతే ఇండియా నుంచి పాకిస్తాన్ పోయినరో వాళ్ళు మళ్ళీ రాదలుచుకుంటే వాళ్ళకి పర్మిషన్ ఇవ్వము. అంటే ఇండియా నుంచి పాకిస్తాన్ పోయి వచ్చేటోళ్ళు ఎవరు? ముస్లిమ్సే కదా. ఇండియా నుంచి పాకిస్తాన్ వాళ్ళు ముస్లిం పదం వాడకుండా ఇట్లా చేస్తున్నాం. మాకు దమ్మున్నది. ముస్లిమ్స్ అని వాడతారు. ఆ ముస్లిమ్స్ అను ఏ పదంతో వాళ్ళని డిస్క్రైబ్ చేసినా కూడా వాళ్ళు ముస్లిమ్సే. ఇండియా నుంచి పాకిస్తాన్ పోయిండు, పాకిస్తాన్ నుంచి వాపస్. అది ఎంత ఘోరం అంటే, అది ముస్లిమ్స్లకు కాదు, ఇండియన్ ముస్లిమ్స్, భారతీయ ముస్లిమ్స్ అని డిస్క్రిమినేట్ చేసే సిఏ వాళ్ళు తెచ్చిండ్రు జూలై 19, 1948లో. దాని తర్వాత మేము వాళ్ళను ముస్లిమ్స్ అని పిలిచినాం అంతే. మీరు ఇతర దేశాలలో ఉన్నటువంటి ముస్లింలకు వేరే ట్రీట్మెంట్ ఇస్తారు, ఇండియాలో ఉన్న ముస్లింలకు వేరే ట్రీట్మెంట్ ఇస్తారా? 100%. అన్ని దేశాలు అట్లే చేస్తారు, మేము కాదు. విదేశాలను వేరే తీసుకొస్తాం, భారతీయులను వేరే. మా లక్ష్యము, మా సిద్ధాంతమే హిందుత్వం. ఉండేటటువంటి ముస్లింలు కూడా భారతీయులే 100%. హిందుత్వ అంటే అదే మీనింగ్. హిందుత్వ అంటే హిందూ మతం సంబంధించి కాదు. హిందుత్వ అంటే వెనకట ఇది సావర్కర్ గారు ఈ పదంను సృష్టించారు, హిందుత్వ అని. అది ఏంటంటే ఆ రోజు ఇండియాను హిందుస్థాన్లో పుట్టిన వాళ్ళందరూ హిందుస్థానీలే. అది మా లక్ష్యం. అది మా లక్ష్యం. హిందూ మతం కానే కాదు. కేసీఆర్ బస్సు యాత్ర ఫలించి ఎంపీ స్థానాలు పెరిగే అవకాశం ఉందా లేదా? నాకు తెలియదండి. ఎందుకంటే ఇక్కడనైతే పోటాపోటీగా నడుస్తుంది. ఇక్కడ రంజిత్ రెడ్డికి ఆయనను అనవసరంగా డమ్మీ క్యాండిడేట్ అన్నారు. ఎవరిని? కాసాని జ్ఞానేశ్వర్. ఆయన పెద్ద మనిషి, ఆయనను విమర్శిస్తే ఆయన గ్రాఫ్ పెరుగుతున్నది. అందుకే ఇప్పుడు పోటాపోటీగా రంజిత్ రెడ్డి ఇంకా జ్ఞానేశ్వర్ పోటాపోటీగా నడుస్తుంది. ఇక్కడ పోతే రంజిత్ రెడ్డి కాదు, మన ఈయన కాసాని జ్ఞానేశ్వర్ గ్రాఫ్ పెరిగే అవకాశం ఉంది. కానీ గెలుస్తాడంటే నేను డౌట్ఫుల్. ఎందుకంటే నేను చాలా ముందుకున్నా. రైట్ సార్, ఇవన్నీ విషయాలు పక్కన పెడితే సార్, సింపుల్ క్వశ్చన్,
మీకు రాజకీయాలు సెట్ అయినాయా? చాలా మంచిగా సెట్ అయింది, సెట్ అయినాయి, మంచిగా సెట్ అయింది. సక్సెస్ఫుల్ పర్సన్గా, సక్సెస్ఫుల్ లీడర్గా, సక్సెస్ఫుల్ పొలిటీషియన్గా మేము చూడగలుగుతామా ఫ్యూచర్లో? 100% తప్పకుండా. విష్ ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ. అండ్ ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను కొంతమంది పేర్లు చెప్తా, వాళ్ళకి సంబంధించి మీరు ఓన్లీ 1 వర్డ్ ఆన్సర్. ముందుగా మోదీ. గ్రేట్ పర్సన్, యుగ పురుషుడు, సమాజంలో మార్పు తెచ్చిండు, దేశాన్ని ఆదుకున్నాడు, అటు దేశాన్ని రక్షించిండు, పాకిస్తాన్ చైనా యుద్ధాలతోటి ఇది పేదలను ఆదుకుండు, అటు ధర్మాన్ని రక్షిస్తుండు. అమిత్ షా. గ్రేట్ పవర్ఫుల్ లీడర్, ఆయన చూస్తే ప్రజలకు ధైర్యం వస్తుంది. కేసీఆర్. మంచిగా మాట్లాడతాడు కానీ దారి తప్పిండు, ఎంత మంచి అవకాశం చేట్లారా పొడగొట్టుకుండు. కేటీఆర్. ఎక్స్పీరియన్స్ తక్కువ, మంచిగా మాట్లాడతాడు అండ్ అహంకారం పెరిగింది. హరీష్ రావు. ప్రజలతో ఉంటాడు, అందరితో మంచిగా మాట్లాడతాడు. ఇక కుటుంబంలో ఆయనకు చిన్న పాత్ర వచ్చింది, ఆయనకు పెద్ద పాత్ర వస్తే బహుశా టీఆర్ఎస్ పరిస్థితి ఇట్లా ఉండకుండానేమో. బండి సంజయ్. గ్రేట్ నాయకుడు, యూత్ ఐకాన్. కిషన్ రెడ్డి. ఎక్స్పీరియన్స్ పర్సన్. ఈటల రాజేందర్. పీపుల్స్ పర్సన్. రంజిత్ రెడ్డి. ఎందుకు మాట్లాడాలి వాళ్ళ గురించి? తెలంగాణ లల్లు. జ్ఞానేశ్వర్. పెద్ద మనిషి, ఒక ముదిరాజ్ కుటుంబం పెరిగి ఒక గౌరవ స్థాయికి వచ్చిండు. ఆయన మీద కూడా అలిగేషన్స్ ఉండొచ్చు కానీ ఓ పెద్ద మనిషి, నేను ఎన్నోసార్లు ఆయన కలిసిన. మందకృష్ణ మాదిగ. గ్రేటెస్ట్ పర్సన్, ఎందుకంటే ఒకటే దాన్ని రాజకీయాలు పక్కకు పెట్టి 30 ఏళ్ళు ఒకటే ఇష్యూ మీద పోరాడిండు. టికెట్ ఇస్తా అంటే నాకు టికెట్ అవసరం లేదు, నాకు ఈ లక్ష్యమే ABCD వర్గీకరణ, అదే న్యాయం చేస్తుంది మాదిగా ఉపకులాలకు. కొండా విశ్వేశ్వరరెడ్డి. నా గురించి ఏమేమి చెప్పుకోవాలి? క్రాంతి. థ్యాంక్ యూ. ఓకే సార్. రైట్ సార్, నేను సెంటెన్స్ చెప్తా, మీరు సే ఎస్ఆర్ నో సింప్లీ. కేసీఆర్ను 10 ఏళ్ళు పరిపాలించిన తర్వాత ఓడగొట్టిరు, ఇప్పుడు సింపతితో ఉన్నాడు, కేసీఆర్కే ఎక్కువ ఫేవర్ ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో అంటే ఏమంటారు? నో. బీజేపీ మత రాజకీయాలు చేస్తుంది అని అంటే ఏమంటారు? నో. ఒకవేళ ఎంపీ స్థానాలు గెలిస్తే అన్నీ కూడా రామ మందిరం అవాల గెలిచినాయి అని అంటే ఏమంటారు? నో. చేవెళ్ళ రంజిత్ గెలుస్తాడు అని అంటే ఏమంటారు? నో. కాసాని జ్ఞానేశ్వర్ గెలుస్తాడు అని అంటే? నో. కొండా విశ్వేశ్వరరెడ్డి గెలుస్తాడు అని అంటే? yes, definite. థ్యాంక్ యూ సో మచ్ సార్.